presents Mom's Kitchen కి స్వాగతం. చాలా రోజుల క్రితం ఒక కథ చెప్పానండి. ఒక కోడలు అత్తగారింటి నుంచి చెరువుకి వెళ్తుంది, అంటే కాపలాకి వెళ్తుంది, పొలం కాపలాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే అమ్మాయి కారంగా తినాలనుందని పెసరపప్పు మిరపకాయలు మూట కట్టుకుని పట్టుకెళ్ళి పొలంలో ఉన్నటువంటి రోట్లో పెసర పచ్చడి చేసుకుంటుంది. పచ్చడి చేసుకుని తింటుంది. రాజుగారు వచ్చిన ఆ ప్రాంతానికి వచ్చిన రాజుగారు ఆ పచ్చడి అన్నం తిని ఆమెకు 100 కాసులు బంగారం కాసులు ఇస్తాడనమాట. ఆ కథ విన్నాక చాలామంది గుర్తొచ్చింది, మేము కూడా పెసర పచ్చడి చేసుకున్నామని చెప్పారు. యాక్చువల్ పెసర పచ్చడి ఏంటంటే నో ఆయిల్ నో కుకింగ్, సాయంకాలం పూట అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి. అయితే ఇందులో కటిక పెసరపప్పు పచ్చడి, నానబెట్టిన పెసర పచ్చడి 2 రకాలు. కటిక పచ్చడి అంటే పప్పుని దంచేసి కొద్దిగా నీళ్ళు చల్లి దంచుతూ మెల్లిగా ఎండుమిర్చి కూడా అందులోనే వేసి అందులో జీలకర్ర వేసి ఇంగు వేసి నూరేసుకునేది నానబెట్టకుండా. అయితే పెసరపప్పుని నానబెట్టి చేసుకునే పచ్చడి కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇందులో తాలింపు వేయవలసిన అవసరమే లేదు. ఆ నూనెని మనం అన్నంలో వేసుకుని తినచ్చు. ట్రై చేసి చూద్దాం. ఇవాళ స్టవ్ లేదు, నూనె లేదు. ఏం చేసాము చూడండి. పెసరపప్పుని ఒక 7-8 ఎండుమిర్చి కలిపి నానబెట్టాం. దీన్ని కొంచెం మెత్తగా నానంటే ఒక గంట సేపు నానితే చాలండి, అందుకంటే ఏం అక్కర్లేదు. జస్ట్ రోట్లో నూరేసుకోవటమే. ఇందులో వెల్లుల్లిపాయలు చిన్నుల్లిపాయలు వ్యవహారం నథింగ్ డూయింగ్, ఏమీ లేదు. జస్ట్ జీలకర్ర ఇంగువ తర్వాత ఉప్పు వేసుకుంటాం ఎట్లాగో పచ్చడిలో. ఒక నిమ్మకాయ పిండితే కారంగా పుల్లగా కమ్మగా బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, నేను చేసి చూపిస్తాను. రోలు ఈ సైజు రోలు ఉంటే చాలా హాయిగా ఉంటుందండి. చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకోవచ్చు. దీన్ని గట్టిగా ఏం తక్కర్లేదు, ఈజీగానే నలిగిపోతుంది, నానింది కదా. ఓకే, ఇంత మాత్రం పప్పుకి అంటే ఇది ఎంత, ఒక 4 టేబుల్ స్పూన్ల పప్పు ఇంత అయింది చూడండి. ఓ 10 ఎండుమిరపకాయలు వేసాము. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ 1/2 స్పూన్ జీలకర్రని ఒక్కసారి దంచేద్దాము. జీలకర్ర కొద్దిగా నూరుపడ్డాక ముందు ఎండుమిర్చి వేసేద్దాము. ఇది మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మిక్సీలో చేసుకుంటే మరీ శుద్ధ పేస్ట్గా అయిపోతుంది, అంత గొప్పగా ఉండదు. రోట్లో అయితే కొంచెం నలగకుండా ఉండి చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది. ఒకవేళ మిక్సీలోనే వేసుకుంటామండి, మా ఇంట్లో రోల్ లేదు, లేకపోతే నాకు చేత కాదు, మా పనులన్నీ ఎవరు చేస్తారు, ఇలాంటి భావాలు ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మిక్సీలో వేసి ఊరికే ఒక్కసారే తిప్పాలి, అంతకంటే ఎక్కువగా దాన్ని తిప్పకూడదు. తిప్పితే ఇది శుద్ధ అయిపోతుంది పచ్చడి, అంత రుచిగా ఉండదు. దీంట్లో ఏం చేద్దామంటే, మా చిన్నప్పుడు అండి ఇలాంటి డబ్బాల ఇంగు కాకుండా పాల ఇంగు అని వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. మాగాయ పచ్చళ్ళు అవి చేసేటప్పుడు దాంట్లో అవి వేసుకునేవాళ్ళు అనమాట. చిన్న ఉండలా ఉండేది, అది ఒక 5 నిమిషాలు ఈ పెసరపప్పుతో పాటే నానబెట్టేవాడు. అసలు అది నువ్వు రుబ్బుతుంటేనే ఎంత మంచి వాసన వచ్చేదో. ఇప్పుడు ఇది వాసన రాగానే మొత్తం మా వాళ్ళంతా భోజనాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ తింటూ ఉంటారు. కొంచెం మోతాదుగా వేయండి, ఎక్కువ ఇంగువ కాదు, జస్ట్ వాసన వచ్చేలాగా అంతే. దీంట్లో ఇంకొక అడిషనల్ ఇవేం చేయొచ్చు అంటే, మనం కొద్దిగా 2 కరివేపు రెమ్మలు కనుక వేస్తే మధ్య మధ్యలో గ్రీన్గా ఉంటుంది. ముందే వేసుకుంటే బాగా కలిసిపోతుందండి. అది తీయలేకపోయారనుకోండి ఫీల్ అవుతారు, తీయలేకపోతున్నామని. కొంచెం చివరికి వేస్తే కొద్దిగా నలిగినట్టు ఉంటుంది, వాసన వస్తుంది. కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. చివరి ఫైనల్ టచ్ దీనికి ఏం చేయాలి, ఒక్క నిమ్మరసం పిండాం కొంచెం. దీంట్లో పులుపు ఏం వేయలేదు, మనం చింతపండు పెట్టలేదు కదా, అందుకని కొంచెంపాటి నిమ్మరసం కనుక వేస్తే బాగుంటుంది. తీసేద్దాం రోట్లో నుంచి. చిన్న బరకే ఉండనివ్వండి, మెత్తగా శుద్ధగా చేయొద్దు. ఇదిగోండి మన పచ్చడి రెడీ. మనం కొంచెమే చేసుకున్నాం, మరి కాస్త ధారాళంగా చేస్తే ఒక 5-6 సరిపోతుంది. మనం అన్నంలో వేసుకుని తినేటప్పుడు దీంట్లో నూనె వేసుకుని తింటే, అంటే మన
మంచి నూనె వేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. కొంతమందికి నేతి రుచి కూడా ఇష్టపడతారు. నేను అన్నిటికీ నెయ్యి తిని దీనికి ఒకదానికే నూనె కావాలనుకుంటాను. చేసి చూడండి. మామ్స్ కిచెన్ ప్రెజెంట్స్ పెసర పచ్చడి విత్ నో ఆయిల్. అసలు ఒక చుక్క నూనె లేదు, ఇందులో మనం పొయ్యి కూడా వాడలేదు. సాయంకాలం ఇది చేసేసుకోవటం, వేడివేడిగా అన్నం వండుకొని పొద్దుటి చారు ఉంటే అది, లేకపోతే కొంచెం వేడిగా కొంచెం చిన్న రసం వేసుకుంటే సాయంకాలపు భోజనం అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో పాత కొత్త వంటల మేలు కలయిక కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.